ఈ ప్రభుత్వం ఆనాడు అధికారంలోకి రావడానికి వచ్చే ముందు ఇచ్చినటువంటి మాట 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను 22,500 కోట్ల రూపాయలతో ఒకటేసారి శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలోనే రికార్డు స్థాపించినటువంటి ప్రభుత్వం ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసి ఇల్లు వదిలిపెడతాం, కట్టుకున్న తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు వెసులుబాటు ఉన్నప్పుడు డబ్బులు ఇస్తామనేటువంటి ఆలోచన కాదు. ప్రతి వారం శాంక్షన్ చేసిన ప్రతి ఇంటికి పేదవాళ్ళకి డబ్బులు రిలీజ్ చేస్తూ ముందుకు నడుస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం. అటువంటి ఈ ప్రభుత్వం పైన కావాలని కొద్దిమంది ఏ పేదల కోసం అయితే ఈ ప్రభుత్వం నిలబడి పనిచేస్తుందో అటువంటి పేదలకి న్యాయం జరగకుండా ఉండాలని, వాళ్ళకి మేలు జరగకుండా ఉండాలని ఈ ప్రభుత్వం మీద బురద తల్లి ఈ ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర మంది చేస్తున్నటువంటి ప్రక్రియ ఈ ఖమ్మం పట్టణంలో స్పష్టంగా చాలా మంది చాలా రకాలుగా ప్రభుత్వం పైన బురద జల్లటం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. ఏ ఒక్కరికి పేదల మీద ప్రేమ కానీ వాళ్ళకి నిలవ నీడిద్దామనేటువంటి ఆలోచన కానీ లేదు. కేవలం పేదల నిస్సహాయతను అడ్డం పెట్టుకొని కొద్దిమంది మాఫియా లాగా తయారై అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి సమాంతరమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ పేదల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ప్రభుత్వ పరంగా రావాల్సిన ఏర్పాటు చేయాల్సినటువంటి వసతులు ఏమీ రాకుండా అడ్డంగా కరెంటు కావాలంటే కరెంటు లేదు, నీళ్లు కావాలంటే నీళ్లు లేవు, పిల్లలు చదువుకుందామంటే బడి లేదు. న్యాయంగా నేను నా కష్టాలతో కట్టుకున్న ఇంట్లో నమ్మకంగా ధైర్యంగా బతుకుదామనంటే ఆ ధైర్య వ్యవస్థ కూడా లేకుండా చేసి వాళ్ళని భయంగా ఉంచుతూ వాళ్ళు కూలీ నాలుగు చేసుకున్నటువంటి వాళ్ళని బెదిరించి వేల రూపాయలు వసూలు చేయటమే కాకుండా ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేసి వాళ్ళకి వసతులు కల్పిద్దామని అక్కడ పోవటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని దాడులు చేసినటువంటి పరిస్థితులు చూశాం. ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది మానవతా దృక్పథంతో అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా అయితే ఇల్లు లేని పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చి మనం నిర్మాణం చేసి ఆత్మగౌరవంతో బతికేటట్టుగా చేస్తా ఉన్నామో ఈ వెలుగు మట్టలో ఉన్నటువంటి అర్హత కలిగిన పేదవాళ్ళకు కూడా ఆత్మగౌరవంతో అక్కడ బతకడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేసే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయింది. దీంట్లో ఎటువంటి దుర్మార్గం కానీ రెండో ఆలోచన కానీ లేదు. ప్రతి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు కరెంట్ కావాలని అడిగితే కరెంట్ ఇవ్వండి అని చెప్పి, నీళ్లు ఇవ్వండి అని చెప్తే అక్కడ పోతున్నటువంటి అధికారులు అడ్డుపట్టడం, వాళ్ళకి చేయాల్సినటువంటి వ్యవస్థ ఏర్పాటు చేద్దామనంటే దాడులు చేయటం అనేక సందర్భాల్లో చూసాం. మనం అనేక కేసులు కూడా పెట్టాం. చివరికి న్యాయస్థానాల్లో అక్కడ ఉన్నటువంటి పేదలు మోసం చేసి వాళ్ళకి భూదాన్ ల్యాండ్ సంబంధించినటువంటి తప్పుడు పత్రాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు. ఇది వాస్తవం కాదని